హాయ్ హలో గైస్, నా పేరు యూసుఫ్ అండ్ మీరు చూసాంటే అన్విత్ కడప ఛానల్. సో నేను ఈరోజు సోసే వ్యాలీ ఒక అప్డేట్ తీసుకొని వచ్చాను అనమాట. అంటే అప్డేట్ అని అప్డేట్ కాదు, క్రైటీరియా ఎయిర్ డ్రాప్ సీజన్ 2కి ఏముంటుంది, ఏముండొచ్చు అండ్ ఎప్పుడు ఎయిర్ డ్రాప్ మనకు వస్తుంది అని నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేయండి. సో నేను చాలామంది మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, ఇప్పుడు ప్రమోషన్ చేస్తూ ఉన్నారు, ఇది చేసుకోండి అది సోషల్ వాల్యూ చేసుకోండి ఇప్పుడు అని. బట్ నేనైతే సీజన్ 1 నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. ఇది సీజన్ 1 నుంచి చేస్తున్నాను. నాకు సీజన్ 1లో $450 పైన వచ్చింది. సో $450 నాకు సీజన్ 1లోనే వచ్చింది అనమాట. నేను ఇట్లాంటివే చాలా చాలా ప్రాజెక్టులు చేస్తున్నాను ముందు. సో మీకు ఇప్పుడు సోషల్ వాల్యూ అప్డేట్ ఏందో అది చెప్పేస్తాను చూడండి, మళ్ళీ లెంత్ కాకుండా వీడియో. సో ఫస్ట్ మనం సోషల్ వాల్యూ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఈఎక్స్పీ ఉంది కదా, ఈఎక్స్పీ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను చెప్తాను ఏం క్రైటీరియా ఉండొచ్చు అని. సో ఎవరైనా కొత్తగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయలేకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడుతున్నాను, ఎలా రిజిస్టర్ చేసుకోవాలని కూడా మీరు చూసి చేసుకోండి తొందరగా. ఎందుకంటే జనవరి లోపు మనకు ఎయిర్ డ్రాప్ వస్తుంది అని అందరూ అంటున్నారు. బట్ ఈ వీడియోలో మీకు చెప్తాను ఎప్పుడు వస్తుంది మనకి ఎగ్జాక్ట్లీగా. సో ఫస్ట్ మీరు బోనస్ టాస్క్లో చేసుకొని వెరిఫై చేసుకోండి అండ్ డైలీ టాస్క్కి పోయి అన్నీ చేసుకోండి. మీరు జస్ట్ లైక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి నేను చూపిస్తాను, లైక్ చేసి జస్ట్ బ్యాక్ వచ్చేయండి అంతే. చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. ఇట్లా చేస్తే కూడా చాలు, అన్నీ అట్లానే చేయండి, ఏమవ్వదు. అండ్ ఇక్కడ స్టార్టర్ ప్యాక్ ఉంది కదా, ఈ స్టార్టర్ ప్యాక్ వాల్యూ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే పైన త్రీ లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసి అనౌన్స్మెంట్ ఇక్కడ చూస్తే మీరు వైట్ పేపర్ అని ఉంది కదా, వైట్ పేపర్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు క్రోమ్లో తీసుకొని పోతుంది. అండ్ నేను ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు క్రైటీరియా చెప్తాను చూడండి. ఫస్ట్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి నేను కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి టోకానమిక్స్ అని ఉంది. చూడండి వీళ్ళు ముందే ఏం చెప్పినారంటే సీజన్ 1 వాళ్ళకి ముందే వాళ్ళు మొత్తం ఇవ్వలేదన్నమాట. సీజన్ 1 వాళ్ళకి మొత్తం ఇవ్వలేదు, సగమే ఇచ్చారు. ఇంకా ఫౌండేషన్ వాళ్ళకి ఇంకా వాళ్ళు అస్సలైతే రిలీజే చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే 10% అప్రూవల్ కమ్యూనిటీ గవర్నెన్స్ సో డెక్స్ అండ్ వాల్యూ చైన్ అని ఉంది. ఇది ఏమంటే మనం స్టేకింగ్ చేయాలన్నమాట. MMAG.SSIలో స్టేకింగ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఇంకా ఎక్కువగా అని అన్నారు. అండ్ ఆ దాంట్లో మనకు జస్ట్ 10% రిలీజ్ చేశారు సెప్టెంబర్ నెలలో ఇన్సెంటివ్స్ లాగా. బట్ సెప్టెంబర్లో అయితే మనకు రిలీజ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే కొంచెం డిలే అయ్యింది. వీళ్ళు అప్పుడు మళ్ళీ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చి కొంచెం మళ్ళీ డబ్బులు ఇంక్రీజ్ చేశారనమాట. మొత్తంగా సీజన్ 1 సీజన్ 2 ఎయిర్ డ్రాప్ కలిపితే 30% మనకి ఇస్తారని అన్నారు. వాళ్ళు 30% ఇస్తారని అన్నారు. ఆ 30%లో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 1% అయింది అనమాట. ఒక 12% ఏమో రిలీజ్ చేశారు, ఇంకా 18% మనకు రిమైనింగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎపోచ్ 1 అని, ఇది ఎపోచ్ 1 వచ్చేసి ఇది సీజన్ 1 ఎయిర్ డ్రాప్ గురించి అనమాట. బట్ మనకు సీజన్ 1 ఎయిర్ డ్రాప్ గురించి వద్దనమాట, సీజన్ 2 గురించి కావాలి. ఇక్కడ చూస్తే మీరు ఈ పోచ్ 3 ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా ఈ పోచ్ 3 వచ్చి మనకు మే 26, 2025కి స్టార్ట్ అయింది అండ్ నవంబర్ 2025కి ఎండ్ అయిపోయింది అనమాట. ఇది పోచ్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూస్తే మీరు రివార్డ్ పూల్ అనేసి, ఇక్కడ రివార్డ్ పూల్ 3% వాళ్ళు మనకి ఇస్తారంట. అదేంది 30 మిలియన్ టోకన్స్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాయిన్ వచ్చి $0.5 పైన ట్రేడ్ అవుతుంది అనమాట. ఇక్కడ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, 1,000 కోట్లు ఉన్నాయి అవి. అండ్ ఇక్కడ స్నాప్షాట్ కూడా ఎవ్రీ మంత్ అట్లా ర్యాండమ్ టైంలో అవుతూ ఉంటాయి, అది మనకు తెలియదు ఎలా అవుతున్నాయి కూడా. ఇక్కడ క్యాల్కులేషన్ కూడా చేసి ఉన్నారు వీళ్ళు.
ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎస్ఎస్ఐ వాళ్ళు మనం ఎస్ఎస్ఐ అనే టోకెన్ మనం బై చేసి స్టేక్ చేస్తే మనకు పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఎంఎంజీ కాయిన్స్ తీసుకున్నారనమాట. ఆ ఎంఎంజీ కాయిన్ కూడా ఎక్కడ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పోచ్ 4కి క్లిక్ చేయండి. ప్రస్తుతానికి ఈ పోచ్ 4 జరుగుతుందన్నమాట. వి చూడండి నవంబర్ 22 స్టార్ట్ అయింది అండ్ ఎండ్ మే 21, 2026. కానీ వీళ్ళు ఇంతవరకు జనవరి లోపు మనం లిస్టింగ్ చేస్తామని ఎవ్వరు చెప్పలేదన్నమాట. బట్ ఇది అంచనా మాత్రమే అంటున్నారు అందరం. సో ఈ అంచనా ఇంకా మనం కన్ఫామ్గా చెప్పలేను. బట్ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ లోపు మనకు ఎప్పుడు టోకన్ అండ్ టీజీఈ ఉంటుందో అని మనము చెప్పగలను. అండ్ ఇక్కడ చూడండి స్టేక్ ఎంఏ మ్యాక్ 7.SSI. ఇది మనం ఒక $10 తీసుకొని మనం 10 స్టేక్ చేస్తే ప్రతిరోజు మనకు ఒక 1500 పాయింట్స్ పెరుగుతూ వస్తాయన్నమాట. 1500 పాయింట్స్ మనకు ఊరికి వస్తూ ఉంటాయి అది స్టేక్ చేస్తే. అది ఎక్కడ కొనుక్కోవాలా, ఇక్కడ చూడండి బై సోషల్ వాల్యూ ఇండెక్స్ అని, ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేసి పోతే మీకు క్లియర్ కట్గా మనకు ఇక్కడ నేను కనెక్ట్ వ్యాలెట్ షో చేస్తున్నా. ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ ఇప్పుడు కొంచెం లెంత్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ కనెక్ట్ వ్యాలెట్ చేసిన తర్వాత మీకు మీ దగ్గర ఈథీరియం ఉండాలా. ఈథీరియం తీసుకొని ఇక్కడ మ్యాక్ SSI 7 ఇక్కడ $0.7 జరుగుతుంది. అంటే మన $10కి సుమారు ఒక 12-13 వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే పైన ఈ పోచ్ 4 స్టార్టెడ్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది కొనుక్కొని మనం ఈ దాంట్లో స్టేక్ చేస్తే మనకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తూ ఉంటాయి డైలీ అని అంటున్నారు అనమాట. అండ్ వీళ్ళైతే సీజన్ 2 ఎయిర్ డ్రాప్ గురించి ఇంతవరకు అస్సలు ఏం చెప్పలేదు. సో నా అంచనా ప్రకారంగా కూడా నాకు తెలిసినంత జనవరి నుంచి మార్చ్ మధ్యలో వస్తుంది అని అనుకుంటున్నాను. అంటే Q1 లోపు వస్తుంది అని అనుకుంటున్నాను. జనవరి అయితే అస్సలు అనుకోవట్లేదు నేను. జనవరి లేకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిబ్రవరి 25 లోపు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అయితే కూడా ఎంత లేట్ అయితే కూడా మనకు మంచిదే. ఎందుకంటే ఇది మనం V1 క్రైటీరియాని పెట్టారు మన సీజన్ 1లో. ఇప్పుడు కూడా అదే క్రైటీరియాని ఉంది. కానీ సీజన్ 2 క్రైటీరియా అయితే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సో మీరు తొందరగా పోయి చేసుకోండి. అండ్ V1కి వచ్చి V2కి రావడానికి కూడా ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంత లెవెల్ ఇంక్రీజ్ చేస్తారో అంతగా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేను సీజన్ 1 చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. సో ఇది తొందరగా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకొక కొత్త ప్రాజెక్ట్తో, ఇంకా కొత్త అప్డేట్స్తో. అంటిల్ దెన్ బాయ్ గైస్.